టెక్నాలజీ ప్రకారంగా మనను అప్డేట్ చేసుకోవటం చాలా మంచిది, ఉత్తమం. ఐ అగ్రీ. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఎంత ఎదిగినా తల్లిదండ్రులను, కన్న ఊరును, పుట్టి పెరిగిన ఇల్లును మరవద్దు. అదేవిధంగా బాల్య స్నేహితులను కూడా మరవద్దు. కానీ ఇందులో ఒక్క కండిషన్ ఉన్నదండి. బాల్య స్నేహితులు అనగానే ఏదో చదువుకొని మన బెంచుల మీద కూర్చొని లేకపోతే మనతో బ్యాచ్లో ఉన్నాడని కాదు. బాల్య స్నేహితుడు అంటే నిజంగా మన మనసు ఎరిగిన వాడిని బాల్య స్నేహితుడు అంటాడు. కానీ ఇప్పుడు ఒక వేరే పద్ధతి వస్తుంది. అందుకే ఇది హైలైట్ చేస్తున్నా. కేవలం అప్పు అడిగేటాడు, అప్పు కోసమే మాట్లాడేటటువంటి వాడు, ఏ విధంగా మన దగ్గర నుంచి ఇంతో అంత న్యా అందామనేటటువంటి వాడిని స్నేహితునిగా భావించకండి. వాడు మనకు తెలిసినవాడు, పరిచయస్తుడు మాత్రమే. వాడు చేసే లావాదేవీలకు, వాని గుణాలకు మనం బాధ్యులం కాం. అటువంటి వాళ్ళను సున్నితంగా తిరస్కరించండి. జస్ట్ అంతే, ఇగ్నోర్ చేయండి అంతే. వాడు మెసేజ్ పెట్టినా చూసి చూడనట్టుగా వ్యవహరించండి. ఇటువంటి అనుభవాలు చాలా అవుతుంటాయి. అప్పు అనేటటువంటిది ఇవాళ రేపు ఇంత నిర్మోహమాటంగా అడుగుతున్నారు కదా అంటే నాకు అది ఆశ్చర్యం అవుతుంది. మునుపు చాలా షేమ్గా ఫీల్ అయ్యేవారు అప్పు అడగాలి అంటే. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఒక హాస్పిటలైజ్డ్ అయి ఉండి కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితుల్లో ఉంటే అది మనం మనాడు అని తెలుసుకొని ధైర్యంగా మనం ఇవ్వగలుగుతాం. అది వాపసు రాకుండా నో ప్రాబ్లం. కానీ అన్నీ వ్యవహారంగా ఉండి దుర్వ్యసనాలకు మాత్రం మంచిగా వేస్తాం, అది చేస్తాం, ఇవి అన్నీ నడుస్తున్నటువంటి వ్యక్తులు అప్పడుగుతున్నాడంటే 1,00,000 సార్లు ఆలోచించాలి. వాడు దోస్తైనా లాస్ట్కు రక్త సంబంధికుడైనా. మీరేమంటారు? తప్పకుండా మీరు ఈ విషయం గురించి స్పందిస్తారని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ.